డైరెక్ట్ నేనైతే ఊబర్ లాగిన్ చేస్తున్నా. ఎందుకంటే నైట్ టైంలో ఊబర్లోనే ఎక్కువగా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఓకే, ఊబర్ లాగిన్ చేసిన తర్వాత ఓలా ర్యాపిడో కూడా లాగిన్ చేసి పెడతాను. నైట్ టైంలో డ్యూటీకి వస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఊబర్ అయితే ఉండాలి. ఫస్ట్ ఆర్డర్ 94 రూపీస్ రైడ్ అయితే వస్తుంది. బట్ ఈ రైడ్ అయితే నేను యాక్సెప్ట్ చేయట్లేదు. వావ్ సూపర్ కదా, 134 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. డ్రాప్ లొకేషన్ కి 14 కిలోమీటర్ చూపిస్తుంది. పికప్ లొకేషన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంది. నాతో పాటుగా మా ఫ్రెండ్ కూడా వస్తా అన్నాడు. ఆడు వచ్చాడో లేదు. అరే వచ్చావారా? బాసు వచ్చాను బాసు, నీకంటే ముందు నేనే లేచాను. సరే, పికప్ లొకేషన్కి 2.4 కిలోమీటర్ చూపిస్తుంది. డైరెక్ట్ పికప్ లొకేషన్కి వెళ్తూ వెళ్తూ మనం మాట్లాడుకుందాం పద. సరే బాసు, నావిగేషన్ నేను చెప్తాను, మొబైల్ తీసి జోబులో పెట్టుకో, డైరెక్ట్ వెళ్ళిపోదాము. బాసు ఇక్కడ లెఫ్ట్ తీసుకొని నెక్స్ట్ రైట్ తీసుకో, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతావు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాం. ప్రజెంట్ నేను రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 8 దగ్గర అయితే ఉన్నా. అరే నువ్వు ఈ కస్టమర్ ఎక్కడున్నారో ఫైండ్ వచ్చేసి మన వెహికల్ దగ్గర తీసుకొచ్చే వెహికల్ ఇక్కడ సైడ్కి ఆపుతా. బాసు కస్టమర్ని తీసుకొచ్చేసా, కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ రా. ఓటీపీ వచ్చేసరికి చెప్పండి సార్, 7094. ఓకే, ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోదాము. ఈ ఊబర్ బైక్ ట్యాక్సీలో నాకు నచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయి. అలాగే ఊబర్లో నాకు నచ్చని విషయాలు కూడా ఉన్నాయి. అవి మీకైతే క్లియర్గా చెప్తాను. మీ ఎర్నింగ్స్ని ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. ఊబర్లో మంచి విషయం ఏంటంటే సిటీలో ఏ ఏరియాలో ఉన్నా సరే మనకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. బట్ ఈ ఊబర్లో ఇచ్చే రేట్ కార్డ్ ఏదైతే ఉందో ఫేర్ చాలా తక్కువగా ఉంటుంది. 10 కిలోమీటర్ పోతే సమ్ టైమ్స్ 65 రూపాయలు 70 రూపాయలు వస్తూ ఉంటుంది. దీని కాంపిటేటర్ ఓలా పర్ కిలోమీటర్కి సమ్ టైమ్స్ 10 రూపీస్ ఇస్తూ ఉంది. ఊబర్ కూడా ఇస్తుంది. బట్ వీడికి పిచ్చెక్కిందో ఏమో తెలియదు. ఒక్కొక్కసారి కిలోమీటర్కి 10 రూపాయలు ఇస్తాడు, కొన్నిసార్లు 7 రూపాయలు ఇస్తూ ఉంటాడు. కస్టమర్కి ఆఫర్ ఇవ్వాలి అని చెప్పి ఇంటెన్షన్తో కస్టమర్కి లేనిపోయిన ఆఫర్లు ఇస్తూ ఉంటాడు. ఆ ఆఫర్ వల్ల రైడర్కి ఎంత నష్టం జరుగుతుందో కంపెనీ ఎప్పుడైనా ఆలోచించిందా? ఎందుకో కస్టమర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. రైడర్స్ కూడా ప్రయారిటీ ఇవ్వాలి కదా. రైడర్లు ఉంటేనే కదా కస్టమర్లు అనుకున్న గమ్యానికి అయితే వెళ్ళగలరు. ఎస్ బాసు, నువ్వు చెప్పింది కరెక్టే. నీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి. మన వెహికల్లో పెట్రోల్ అయిపోయింది, బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ జంక్షన్ లో పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ పెట్రోల్ అయితే ఫిల్ చేసుకో. మనం వెళ్ళే రూట్ లో పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. నువ్వు సూపర్ రా, కరెక్ట్ టైంకి నాకైతే పెట్రోల్ కొట్టించాలి అని చెప్పి గుర్తు చేసావు. నిజానికి వెళ్ళే రూట్లో పెట్రోల్ బంక్లు అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. నైట్ టైం జర్నీ చేసేటప్పుడు మీరు కూడా మీ వెహికల్లో పెట్రోల్ ఎంత ఉందన్నది చూడండి. నియర్ బై ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే ఆ రాత్రికి సరిపోయే పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోండి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఎంత వస్తుంది? 139 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 14 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసింది. యాక్చువల్లీ మ్యాప్ చుట్టూ చూపించింది, మనం షార్ట్ కట్లో వచ్చేసాం. బాసు ఈ నిద్రలో, ఈ చీకట్లో, ఈ రాత్రిపూట ఇంత దూరం వచ్చినందుకు 139 రూపీస్ ఎర్నింగ్స్ మనకేం సరిపోతాయి? ఎక్స్ట్రా పేమెంట్ అడుగు, కస్టమర్ వెళ్ళిపోతున్నాడు. నువ్వు నోరు మీరా ఎక్స్ట్రా పేమెంట్ అడిగామంటే కస్టమర్ ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాడు. ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత రైడర్ ఆస్కింగ్ ఎక్స్ట్రా మనీ అని చెప్పి కంప్లైంట్ పెడతారు. అప్పటిదాకా మన ఐడి బ్లాక్ అవ్వదు.